హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే? మరి చూద్దామా ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్లీజ్ అండి, లైక్ చేయడం లేదు చాలామంది, లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? ఇర్రిప్లేసబుల్, మెండ్, అన్ఫినిష్డ్ బిజినెస్, రెసిప్రోసిటీ, హ్యాబిట్స్, ఈగో, రిగ్రెట్, చీజర్. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి కూడా థర్డ్ పార్టీ ఉన్నారు అనేది చూపిస్తుంది, ఓకే? ఓకే, మనం దీనిని క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. మీకు కార్డ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తుందా లేదా? ఇర్రిప్లేసబుల్ కార్డ్కి క్లారిఫికేషన్, ఇర్రిప్లేసబుల్ కార్డ్కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డ్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇర్రిప్లేసబుల్ కార్డ్ వచ్చింది, ఓకే? ఇక్కడ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తను మీరిద్దరూ సరి మ్యాచ్ కాదు, నువ్వు నాకు సూట్ అయిన పర్సన్ కాదు అని పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అనేది చూపిస్తుంది. మీరేమో ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ అయిపోయారు. మేబీ మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో ఈ పర్సన్ని ఊహించుకోవడము, ఎప్పటికైనా తనే మీ లైఫ్ పార్ట్నర్ అని అనుకుని మీరు ఉన్నారనమాట. కానీ ఈ పర్సన్ ఆ ఉద్దేశంతో తను మిమ్మల్ని చూసారా? లేదు, నువ్వు నాకు మ్యాచ్ అవ్వవు, ఇక ఈ రిలేషన్షిప్ని మనం ఎండ్ చేసుకుందాము, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాము, నువ్వు వేరే మ్యారేజ్ చేసుకో, నేను వేరే మ్యారేజ్ చేసుకుంటాను అని పర్సన్ ఇక్కడ బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోయి ఉండొచ్చండి, ఓకే? అండ్ కొంతమందికి పర్సన్ మేబీ తను మరి ఏం చూసి వచ్చారు, ఎందుకు అసలు మీ లైఫ్లో తను వచ్చారు, ఇన్ని హోప్స్ ఈ పర్సన్ ఎందుకు కల్పించారు అంటే ఈ పర్సన్ ఎంజాయ్మెంట్ కోసం ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు. తను ఎన్ని మాటలైనా అని ఉండొచ్చండి. మేబీ వచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను, లైఫ్ లాంగ్ ఉంటాను, అందరినీ ఒప్పిస్తాను, నిన్ను ఇబ్బంది పెట్టను అండ్ మాట తప్పను అలా ఈ పర్సన్ తను చెప్పి ఉంటారు. కానీ మాట మీద నిలబడే పర్సన్ అయితే కాదు. సో ఇప్పుడు మీరు మీ లైఫ్లో అన్నీ ఉన్నప్పటికీ ఏదో లేదు, ఏదో కోల్పోతున్నాము అనే బాధ మీకు ఉండి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది కదా, ఈ పర్సన్ దగ్గర ఇక్కడ తన లైఫ్లో గ్రోత్ అనేది తను చూస్తున్నారు, మనీ కూడా పర్లేదు బాగానే ఉంది, కానీ తను లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఇంకేదో కావాలి, ఏదో మిస్ అవుతున్నాము. ప్రేమగా పలకరించే పర్సన్, ప్రేమగా పలకరించే ఒక మాట, ఆప్యాయత, కేరింగ్, లవ్ అవి కూడా కావచ్చు. ఎందుకంటే తను ప్రాక్టికల్గా ఆలోచించి తన లైఫ్లో తను గ్రోత్ అనేది సంపాదించుకున్నారు, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు, కానీ ఇంకా ఏదో లేదు అన్నట్టుగా మీరు లోన్లీగా మీరు కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అండ్ మిమ్మల్ని ఏ ఉద్దేశంతో అయితే వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ కూడా ఒకవేళ వేరే మ్యారేజ్ చేసుకుని ఉంటే అన్నీ ఉన్నా ఏమీ లేదు అన్నట్టుగా ఈ పర్సన్
ఫీల్ అవుతున్నారనమాట. అంటే తనకి కూడా సేమ్ ఫీలింగ్ అండి. మేబీ తన లైఫ్లో ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, గ్రోత్ ఉంది, అండ్ కెరియర్ వైజ్గా ఈ పర్సన్ సెటిల్ అయి ఉండొచ్చు. కానీ ప్రేమ పంచేవారు కరువైపోయారనమాట తన లైఫ్లో. ఓకే, అలా ఈ పర్సన్ అలాంటి మెసేజ్ అయితే ఉంది మీ పర్సన్ వైపు నుంచి. ఓకే, మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. రీయూనియన్ ఇందాక బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చింది కదా ఇది. ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ మైండ్. ఓకే, అంటే పర్సన్ తన మైండ్లో నుంచి మీరు వెళ్ళట్లేదు. ఈ పర్సన్ యాక్చువల్గా తను మేబీ అంతే సీరియస్గా ఈ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్ని తను తీసుకోలేదండి. కానీ రాను రాని ఈ పర్సన్ ఏంటిదంటే బాగా కనెక్ట్ అయిపోతున్నారు. అండ్ ఈ కనెక్షన్ని తను ఎందుకు వదులుకోవాలి అని పర్సన్కి అనిపించకపోవడము, మళ్ళీ కనెక్షన్ని తను ఫిక్స్ చేసుకోవాలి అని పర్సన్కి అనిపించడము, మీతో హ్యాపీ లైఫ్ ఉంటుంది అని పర్సన్కి తెలుసు. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని తను అంత తొందరగా వదిలించుకోలేకపోతున్నారనమాట. తను కూడా సేమ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారండి. తను యాక్చువల్గా తను నిజంగా ఇక్కడ తన మైండ్లో, తన మనసులో మీరు తన సోల్మేట్ అనే ఫీలింగ్ తనకి కలుగుతూ ఉండొచ్చు కూడా. అన్ఫినిష్డ్ బిజినెస్ కార్డ్కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ కప్స్ అండి. మీ మదర్ నేచర్ ఏదైతే ఉంటుందో, మీరు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, అది పర్సన్ తను కోరుకుంటున్నారనమాట. లైఫ్ లాంగ్ ఆ కేరింగ్, ఆ లవ్ అండ్ మీ వైపు నుంచి చూపే అభిమానం ఏదైతే ఉంటుందో అది పర్సన్ మీద ఎల్లప్పుడూ అలాగే ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. కాబట్టి మనం ఇద్దరం విడిపోయాము అని నువ్వు అనుకోకు. మనం ఇద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, లేదా మనం కలిసే ఉంటాము. ఇప్పుడు ఏదైతే చిన్న ప్రాబ్లమ్స్, సెపరేషన్ ఏదైతే ఏర్పడిందో అదంతా కలిసి సాల్వ్ చేసుకుందాం. విడిపోయాము, ఇంకా లైఫ్ ఇంతే అన్నట్టుగా నువ్వు మూవ్ ఆన్ అయిపోకు అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉండొచ్చు అనమాట మీతో. రెసిప్రోసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. రెసిప్రోసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. ఫైవ్ ఆఫ్ కప్స్ అండి. సో మేబీ పర్సన్ నియర్ ఫ్యూచర్లో మీ వాల్యూ ఈ పర్సన్కి తెలిసి రావడం జరగబోతుంది. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాను, లేదా టైం ఇవ్వకపోవడం, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోవడము, ఈ కనెక్షన్లో తను ఎఫర్ట్స్ పెట్టకపోవడము అలా తను చేస్తున్నట్లయితే అది తొందరలో ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు, టైం ఇస్తారు, మీతో చాలా బాగుంటారు. మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే బాధ ఈ పర్సన్ని వెంటాడడం జరుగుతుంది. చాలా రీగ్రెట్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అనవసరంగా దూరం చేసుకున్నానే అనే బాధ ఈ పర్సన్ని చాలా వెంటాడడం జరుగుతుందన్నమాట. సో తన లైఫ్లో ఎవరో అదర్ పర్సన్ రావడం వల్ల, వారి వల్ల ఈ పర్సన్కి ఏదైనా హార్ట్ బ్రేక్ లాంటిది ఏదైనా జరగడం చూపిస్తుందన్నమాట. దాని పర్పస్గా ఈ పర్సన్కి మీ వాల్యూ తెలిసి రావడం చూపిస్తుందండి. అండ్ అలాగే మీరు కూడా ఈ పర్సన్ని తలుచుకొని సో ఈరోజు ఫీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. లోన్లీగా ఫీల్ అవ్వడము అండ్ ఈ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉండడము. మీరు ఈ పర్సన్ని గుర్తుకు తెచ్చుకోకూడదు అని మీరు అనుకున్న పదే పదే ఈ పర్సన్తో ఉన్న జ్ఞాపకాలు మీకు గుర్తుకు రావడము, అలా మీరు రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది. హ్యాబిట్స్ కార్డ్కి క్లారిఫికేషన్. హ్యాబిట్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్.
ఓకే. తనకి ఈ పర్సన్ తను ఎప్పటికీ చేంజ్ అవ్వలేరండి. అంటే తను కంట్రోల్ చేయడంలో ఈ పర్సన్ చేంజ్ అవ్వలేరు. తన కోపం అనేది అలాగే ఉంటుంది. తన రక్తంలో ఉంది అది. ఓకే. మీరు ఏదైనా అంటేనే తను చేంజ్ అవుతారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే తను చేంజ్ అవ్వరు. తను చిన్ననాటి నుంచి అండ్ తన రక్తమే అదనమాట. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, జలస్గా ఫీల్ అవ్వడము, జడ్జ్ చేయడము, ఫ్రీడమ్ ఇవ్వకపోవడము, అందరూ తన మాట వినాలి కానీ తను ఎవరి మాట వినరు. అండ్ తను ఎవరినైనా ఏదైనా అనొచ్చు కానీ వేరే వారు మాత్రం ఈ పర్సన్ని ఏమి అనకూడదు. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ కూడా కావచ్చు అనమాట తను. ఎవరైనా ఏదైనా అంటే ఈ పర్సన్ మానసికంగా చాలా కుంగిపోతారు. కానీ ఈ పర్సన్ మాటల వల్ల, తన ప్రవర్తన వల్ల, తన బిహేవియర్ వల్ల, తను మాట్లాడే విధానము, తను చేసే పనుల వల్ల వేరే వారు ఎంత హర్ట్ అవుతున్నారు, వారు ఎంత బాధపడి ఉండొచ్చు, మనమంటే వారు కూడా అంతే బాధపడతారు కదా అనే జ్ఞానం మాత్రం ఈ పర్సన్కి లేదండి. ఓకే. నన్నే ఇంత అంటారు, నన్నే అన్నారు అనే ఫీలింగ్ తప్ప వారు కూడా అంతే బాధపడి ఉండొచ్చు కదా నేను అన్నప్పుడు అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ మాత్రం ఈ పర్సన్కి లేదు. చాలా ఈగో ఉంటుంది ఈ పర్సన్కి. ఓకే. చాలా ఈగో ఉందండి పర్సన్కి. మేబీ పర్సన్ ఏం చెప్తున్నారంటే తనని తను చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఈ కనెక్షన్లో ఏదైతే ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ ఈ కనెక్షన్లో వర్క్ కూడా చేస్తాను, ఎఫర్ట్స్ పెడతాను, కానీ నువ్వు మూవ్ ఆన్ అయిపోకు అని పర్సన్ చెప్తున్నారనమాట. ఇక్కడ ఈ పర్సన్ నిజం చెప్పాలంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అండి మీరు తనని చాలా కంట్రోల్ చేస్తున్నారు అండ్ మీ మాటలతోనే తనని బాధ పెట్టడము, మీరు ఈగోకి వెళ్ళడము, తనని అనుమానించడము, తను ఒకవేళ లేట్ వచ్చినా సరే మీరు తనని జడ్జ్ చేయడమా లేదా ఇంకేదైనా. ఓకే. మీరు తనని కంట్రోల్ చేయాలి అనే మీరు చేసే ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది పర్సన్కి నచ్చట్లేదన్నమాట. ఓకే. దానివల్ల నన్ను వీరేంటి కంట్రోల్ చేయడం అన్నట్టుగా తను ఎగోకి వెళ్ళిపోతున్నాను, నేను ఇలా చేంజ్ అవ్వడానికి నువ్వే కారణం అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్. రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్. హీల్ అవుతున్నారు, స్పై చేస్తున్నారు, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. నువ్వు లేకుండా నా లైఫ్లో నేనేమి హ్యాపీగా లేను, చాలా మిస్ అవుతున్నాను. నువ్వు కాకుండా నీలాంటి వారి లైఫ్లో దొరకాలి, వారితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని అనుకున్నాను, కానీ అది జరగలేదు కూడా. చాలా మోసపోయాను. నా విష్ ఏంటిదంటే నీలాంటి వారు కావాలి, కానీ నిన్నే కావాలి అని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఉంటే చాలు అని అనిపిస్తుంది అని పర్సన్ ఆ విధంగా తను మేబీ చాలా ఫీల్ అవుతున్నారు, చాలా రీగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. ఇప్పుడు పర్సన్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, ఏంటిది అని పర్సన్ స్పై చేస్తున్నారు, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఆత్మ పరిశీలన. ఓకే. తను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారనమాట. ఓకే. ఒంటరిగా ఉంటున్నారు అండ్ ఈ పర్సన్కి మీరు ఒకవేళ ట్రెడిషనల్గా ఉంటే అలాంటిది పర్సన్కి ఇష్టం ఉండదన్నమాట. మేబీ పర్సన్ ఏంటిది తన ఓల్డ్ బిహేవియర్, ఇప్పుడు అందరూ ట్రెండింగ్లో ఉంటున్నారు కదా, అలా తను ట్రెండ్ని ఫాలో అవ్వడం లేదు అన్నట్టుగా పర్సన్ తను దూకుడుతనం ఎక్కువ అండి పర్సన్కి. మీరేమో ట్రెడిషనల్గా ఉండే పర్సన్, కానీ పర్సన్ అలా ఉండే టైప్ అయితే కాదు, ఎంజాయ్మెంట్, జలసాలు అలాంటి టైప్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట తను. ఓకే. చేసర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇప్పుడు ఈ పర్సన్ వారి లైఫ్లో మిమ్మల్ని కోరుకుంటున్నారండి. మేబీ ఇక్కడ హెరోఫెంట్ వచ్చింది కదా, మేబీ మ్యారేజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్కి ఉండి ఉంటుందన్నమాట. మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మీతో ఉన్న రిలేషన్షిప్ అనేది హెల్దీ రిలేషన్షిప్ అని పర్సన్ అనుకుంటున్నారు.
అండ్ ఇక్కడ మెజిషియన్ కార్డ్ అండి. సో పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో తను మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ చాలా తెలివిగల పర్సన్ అండి. ఓకే, అండ్ తనకు నచ్చకపోతే ఈజీగా తను ఎస్కేప్ అయిపోతారనమాట ఈ పర్సన్. మేబీ పర్సన్కి మీతో ఇలా డీల్ అవ్వాలి, మిమ్మల్ని ఇలా కంట్రోల్ చేయాలి అనేది పర్సన్కి తెలుసండి. కాబట్టే కావచ్చు మీతో ఇంత ఆడుకుంటారు ఈ పర్సన్, ఇంత మీ ఎమోషన్స్తో కావచ్చు అండి. ఓకే, కానీ పర్సన్ మనసుకి మీతో హెల్దీ రిలేషన్ ఉంటుంది అని పర్సన్కి తెలుసు అనమాట. యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అనేది పర్సన్ మీకు ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటారనమాట. ఓకే ఓకే ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, సో రీగ్రెట్ ఫీలింగ్ ఉంది పర్సన్కి ఈరోజు. మానసికంగా ఏదో విషయంగా బాధపడుతున్నారు వారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీది మీ పర్సన్ది ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ 2 కార్డ్స్. తన లైఫ్లో తను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్ మళ్ళీ ఒకసారి అన్నీ తను మళ్ళీ రిపీట్ చేసుకోవడము అండ్ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండడం. ఓకే, అండ్ జీవితంలో చాలా కష్టపడ్డాను, చాలా విషయాలలో ఒంటరి పోరాటం చేశాను, అండ్ కానీ లైఫ్లో ఇంత చేసినప్పటికీ లైఫ్లో హ్యాపీనెస్సే లేదు అన్నట్టుగా పర్సన్ ఫీల్ అవుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మేబీ తను టెంపుల్కి వెళ్ళడము, అక్కడ యూనివర్స్కి దేవుడికి తను ప్రేయర్ చేయడము అలా కూడా ఉంటుందన్నమాట. మీకు ఈరోజు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే ఇక్కడ బ్రోకెన్ హార్ట్ అండ్ స్టార్ వార్నింగ్ అనేది వచ్చింది అండ్ కాంట్రాక్ట్ అండి. ఓకే, ఇది మేబీ మీరు మార్నింగ్ చూసుకున్నట్లయితే మీ సైడ్ 2 కార్డ్స్ చాలా డేంజరస్ కార్డ్స్ అండి ఇవి. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండండి. స్టార్ వార్నింగ్ వచ్చింది అండ్ బ్రోకెన్ హార్ట్ అనేది వచ్చింది కదా, కేర్ఫుల్గా ఉండండి. మీ లైఫ్లో ఏదో పెద్ద ప్రళయం తుఫాన్ లాంటిది రాబోతుందన్నమాట, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఎవరైనా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది, లేదా ఎవరి వైపు నుంచి అయినా మీరు హార్ట్ బ్రేక్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఏదో ప్రళయం లాంటిదే రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఓకే, మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో చిన్న ఇష్యూ లాంటిది ఏదైనా జరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేం. కేర్ఫుల్గా ఉండడం బెటర్ అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోద్దు, క్లైమ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.